మాట్లాడారు, ఎవరెవరు ఆంబాయం మరి మన నేను ఎల్లగక్కిరు అనేది విన్నారు. ఇక ఇప్పుడు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి సార్ కలిసిండు. మరి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా ఇప్పుడు మీటింగ్ విన్నారు. ఇక నీ దండం పెట్టి గాంధీ భవన్లో కొండంత పండుగ అయిందని చెప్పుకుంటారు. కానీ వామ్మో అసలు ముచ్చట ఏందంటే నీ దండం పెడితే మీనాక్షి నటరాజను వామ్మో అంగు ఆర్భాటాలు వద్దు, చిన్నగా మెల్లగా పోదాము, ఉండిలేమిడి సంసారం చేద్దాం కానీ మనం ఉరుకోబెట్టద్దు అని నీ దండం పెట్టి ఇవాళ గాంధీ భవన్లో ఇవాళ మరి మీటింగ్ పెట్టింది. అసలు ఏమేం చెప్పింది, ఎట్ట సంగతి, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏం మార్పు జరగబోతుంది గాంధీ భవన్ సాక్షిగా అనేది ఇవాళ మరి కంది శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మరి మీటింగ్కి వచ్చిండు. కాబట్టి ఇక మరి ఏం చెప్పిండు, రేవంత్ ఏం చెప్పిండు, మీనాక్షి నటరాజన్ ఏం చెప్పింది సారు. మరి ఇప్పుడు వచ్చిన మీనాక్షి నటరాజన్ తల్లి ముతక చీరలు కడుతుందట, పెద్ద కార్లలో తిరగదట, రైళ్లలో పోతుందట, ఎట్ట సంగతి సార్ నిజమేనా? ముందుగా ఇది కావాలి ఇప్పుడు ప్రేక్షకులకు. మీనాక్షి నటరాజన్ గారు చాలా నిరాడంబరమైన వ్యక్తి. వారు ఆర్గనైజేషన్ అంటే సంస్థాగత నిర్మాణం నుంచి వచ్చినటువంటి వారు. అటువంటి ఒక మంచి అంటే గాంధేయ సిద్ధాంతాల్ని నమ్మినటువంటి ఆవిడ మన తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా రావడం నిజంగా మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల అదృష్టమే. సో బ్రహ్మాండమైనటువంటి సంస్థాగత నిర్మాణం మీద ఒక గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ. దానికి నిదర్శనం ఆవిడ ఈరోజు రైల్లోనే రావడం చూశారు మీరు అందరూ. కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగారు వారు. సో చాలా షీఈస్ అ వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ లేడీ అండ్ వెరీ ఫుడ్ సోల్జర్. అంటే కింది స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్త లాంటి వ్యక్తి ఆవిడ. మరి ఇప్పుడు ఏదో ఒక గుసగుస పదం బయటకు వస్తుంది, గాంధీ మనవరాలు అనేది గుసగుస బయటకు వస్తుంది. మరి నిజమేనా? మరి బిడ్డ లేకపోతే కొడుకు బిడ్డ గుసగుస మాత్రం బయటకు వచ్చింది. ఆవిడ అంటే నిరాడంబరలో మీరెట్లయితే గోసి గొంగడేసుకొని మీరు ఎట్లా తిరుగుతున్నారో ఆవిడ గాంధీ మహాత్ముడు కూడా దేశ ప్రజలందరికీ కూడా కట్టుకోవడానికి బట్టలు లేవు, నేనెందుకు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఓన్లీ దోవతి మీదనే బతికిండ్రు. పేదవాళ్ళ యొక్క ఘోష మనం ఎట్లా తెలిపినరో అట్లా. సో ఏమంటారంటే గాంధీ మహాత్ముడు చరకా యంత్రాన్ని చూపించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించేట్లనో అంత నిరాడంబరమైనటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారని చెప్పడమే దాని ఉద్దేశం. షీఈస్ అ వెరీ సింపుల్ లేడీ, డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి ఆవిడ. సో ఆవిడ బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకొక 2028 ఎలక్షన్లో కూడా అధికారంలోకి ఎలా రావడం, దాని మీద ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు ప్రభుత్వానికి లేదా కార్యకర్తలకు ప్రభుత్వానికి అనుసంధానం ఎట్లా చేయడం, కోఆర్డినేషన్, బ్రిడ్జింగ్ ద గ్యాప్, వాటినన్నిటిని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. నాయకులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. అంతకుముందు ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు కూడా బ్రహ్మాండమైనటువంటి వర్కర్, ఫుడ్ సోల్జర్. కానీ వారికి కేరళలో ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల కేరళ ఎలక్షన్లు వచ్చే సంవత్సరమే ఉన్నాయి. సో వారికి బరువు బాధ్యతలు ఎక్కువైనాయి. దాని నుంచి పాపం రిలాక్స్ ఇవ్వడానికి ప్లస్ మన మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వానికి, పార్టీకి, కార్యకర్తలకి అందరికీ మంచిదే. ఇప్పుడు అందరూ అదురుకొని వచ్చినా అంటారు, వామ్మో ఏమో ఇదట్టే ఉంది కథ అని గుంపు కట్టుకొని లాభం లేదు, పోకపోతే మాత్రం ఏదో కథ అవుతుంది అనేది భయం మాత్రం జర కడపల జ్వరపడదు అట. నిజమేనా? కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకి అందరూ సాధారణంగా వస్తూ ఉంటారు. ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు, ఇది మోడర్న్ కాంగ్రెస్, ఆధునాతనమైనటువంటి కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీలో టెక్నాలజీ వినియోగం పెరిగింది. కింది స్థాయి వరకు ఏ కార్యకర్త, ఏ నాయకుడు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయట్లేదు అనేది అన్నిటినీ కూడా టెక్నాలజీ సహాయంతో ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు. సో మనకి పెద్ద ప్రాబ్లం కాదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. సో ఇంకా కింది స్థాయికి కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయికి ఎట్లా విస్తరించాలా, గ్రామ స్థాయికి ఎట్లా విస్తరించాలా అనేటువంటి దాని మీద కూలంకుషంగా చర్చ జరిగింది. దీని యొక్క లాభాలు, దీని యొక్క అడ్వాంటేజెస్, దీని యొక్క మంచి విషయాలన్నీ కూడా త్వరలోనే మంచి రిజల్ట్స్ వస్తాయన్న నమ్మకం మాకు.
ఉంది. సార్ ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనేకి 14 నెలల పొద్దు అయింది. ఇక మరి మీరు షెడ్డోపాటు ఆదిలాబాద్లో తిరుగుతున్నారు. మరి ఈ 14 నెలలలో ఏం కనబడుతున్నది, జనాలు ఏమంటున్నారు? మరి ఇప్పుడు మీ ఆదిలాబాద్ జనాలు ఇంకా ఏం కోరుకుంటున్నారు? మీరు ఏ రకంగా అభయం ఇస్తున్నారు? మీరు బువ్వ కూడా బాగా నిత్యం రోజు 100 మందికి 1000 మందికి బువ్వ పెడుతున్నారట. మీ కడుపు చల్లకుండా మీరు నిండా నూరేళ్ళు బతక. మరి జనాలలో ఇంకా ఏం కనబడుతున్నది, ఇంకేం కోరుకుంటున్నారు? ఎట్లా ఉంది ఆదిలాబాద్ జనాల పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ యొక్క వచ్చిన తర్వాతనే గరీబోళ్ళందరికీ మేలు చేసేటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. 200 యూనిట్ల లోపు ప్రజలందరికీ కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం. 200 యూనిట్లు ఎవరు వాడతారు? గరీబోళ్ళు, పేదోళ్ళు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనారిటీ సోదరులే వాడతారు 200 యూనిట్ల వరకు. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బ్రహ్మాండమైనటువంటి పథకం. అలాగే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే గరీబోళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనారిటీల యొక్క సంక్షేమాన్ని ఆలోచించి అనేక పథకాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనమే. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్య బీమాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాని చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ పథకమే. ఇలా ఇందిరమ్మ ఇండ్లు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యాచరణని ప్రకటించి సంవత్సరానికి 4.5 లక్షల ఇల్లు కట్టబోతా ఉన్నది. రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాచి రంపాన పెట్టింది, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 42 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నది. రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచి ఎకరానికి 12,000 రూపాయలు రైతు భరోసా వేస్తూ ఉన్నది. అట్లనే భూమి లేని రైతుల గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వము ఆలోచించిన పాపాన పోలేదు. భూమి లేని రైతుల బతుకు ఎట్లా, వాళ్ళ జీవితం ఎట్లా గడవాలని, భూమి లేని రైతులకు, నిరుపేద రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉన్నది. సో దీన్ని అన్నిటినీ చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వము గరీబోళ్ళ ప్రభుత్వము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రభుత్వము. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది ఎవరండి? గరీబోళ్ళే ఓటేస్తారు. ఉన్నోడు కడుపు నిండినోడు మతం పిచ్చిలో పోతాడు. కడుపు ఆకలితో ఉన్నోడు గరీబోళ్ళే, ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ కాపాడుకున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ అంటారు బూడిదలో నుంచి కూడా మళ్ళీ లేస్తాయని ఫీనిక్స్ పక్షి లాంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సముద్రం అది. గరీబోళ్ళు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే మరి ఇక ఆదిలాబాద్లో పాయశంకర్ అంటే పడపడ పండు కొరుకుతున్నమాట సారు. మరి ఆయన తప్పు ఏదైనా దొరకబట్టి కొరుకుతున్నావా, లేకపోతే బట్ట కాల్చి మీద వేస్తున్నావా? ఎందుకంటే గుసగుస నడుస్తుంది ఇది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి యొక్క అవినీతిని ఆధారాలతో సహా గత 14 నెలలలో 388 కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసినటువంటి భూబకాసురుడని ప్రభుత్వ ఈసీలతో సహా పాయల్ శంకర్ డ్రైవర్ దగ్గర ఎంత వస్తున్నది, పాయల్ శంకర్ కొడుకు యొక్క డ్రైవర్ దగ్గర ఎంత వస్తున్నది, పాయల్ శంకర్ యొక్క పిఏ పేరు మీద ఎంత వస్తున్నది, పాయల్ శంకర్ యొక్క అల్లుడి పేరు మీద ఎంత వస్తున్నది, బిడ్డ పేరు మీద ఎంత వస్తున్నదని లెక్కలతో సహా పత్రాలతో సహా తీసి చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసి చూపించింది. కాంగ్రెస్ పార్టీ పాయల్ శంకర్ యొక్క అవినీతిని బయటపెట్టింది. అంటే ఈయన ఎంత భూబకాసురుడు అంటే కేవలం ఒకటే సంవత్సరంలో ఆయన 388 కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసుకున్నాడు. మరి ఇక 4 ఏళ్ళల్లో ఇంకా ఆయన ఎంత వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టుకున్నాడు. ఆయన ఒకటేసారి ఎమ్మెల్యే అయిండు, ఆయన ఇంకోసారి ఎమ్మెల్యే కాడని పాయల్ శంకర్ కూడా తెలుసు. ఆయన చేసేటువంటి దుర్మార్గాల్ని, దాష్టీకాల్ని, దౌర్జన్యాల్ని, రౌడీజాల్ని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. పాయల్ శంకర్ చేసేటువంటి అవినీతి అక్రమాల్ని కంది శ్రీనివాసరెడ్డి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఆయన వెంటబడతాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద పోరాడతారు, పొలం గట్టులలో పోరాడతారు, చేన్లలో పోరాడతారు, చిలకలలో పోరాడతారు. పాయల్ శంకర్ అవినీతి మీద ఎక్కడికక్కడ ఉద్యమాలు చేస్తాం, నిలదీస్తాం. ఇది ప్రజల హక్కు. పాయల్ శంకర్ కబ్జా చేసిన భూముల్ని గరీబోళ్లకు పంచితే 35,000 మందికి ఉచితంగా భూముల జాగాలు ఇవ్వచ్చు. అంటే అంత భూబకాసురుడు పాయల్ శంకర్.
సో ఆయన యొక్క అవినీతి అక్రమాలని ఆధారాలతో సహా బయటపెట్టినాం. తప్పకుండా వచ్చే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండాని ఆదిలాబాద్ గడ్డ మీద రెపరెపలాడిస్తాం. ఆదిలాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7కి కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం. అంటే మరి ఇప్పుడు ఈ కథ అంతా ఈ రాయబారం ఈ భాగవతం పాయశంకర్ భాగవతం అంతా మరి రేవంత్ శివుల పడ్డదా ఉత్తదేనా? తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అలాగే పాయల్ శంకర్ ఎంత భూ కబ్జాల గనుడైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అంటే సర్వే నంబర్ 72 అనేది పేదోళ్లకు ప్రభుత్వము అసైన్డ్ భూమి గరీబోళ్లకు ఇచ్చింది. సర్వే నంబర్ 72 భూమిని అల్లుంతో కబ్జా చేయించి ఆ భూమిని జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ హెడ్ క్వార్టర్స్ కి అమ్మినటువంటి గనుడు పాయల్ శంకర్. సో మీరు అర్థం చేసుకోవచ్చు, బీజేపీ పార్టీ కార్యాలయం ఆదిలాబాద్లో సర్వే నంబర్ 72 అంటే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అసైన్డ్ భూములలో కట్టినటువంటి కార్యాలయం బీజేపీ కార్యాలయం. అది అమ్మినటువంటి వ్యక్తి ఎవరు? పాయల్ శంకర్ యొక్క సొంత అల్లుడే. అంటే జాతీయ పార్టీని కూడా మోసం చేసినటువంటి ఘనుడు పాయల్ శంకర్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఒకటి, ప్రజలకు అల్టిమేట్గా కావాల్సింది ఇలాంటి అవినీతి అక్రమాలు చేసేటువంటి నాయకులు కాదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి చేసేటువంటి నాయకత్వం కావాలి. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. బీజేపీ పార్టీ యొక్క ఆఫీసు అసైన్డ్ ల్యాండ్ల, అంటే దళిత బిడ్డలకు కేటాయించినటువంటి భూమిలో బీజేపీ పార్టీ ఆఫీస్ని కట్టిండ్రు అని అధికారికంగా కట్టినటువంటి అని బీజేపీ హెడ్ ఆఫీస్ కూడా లేఖ రాసినాం. సో ఎక్కడికక్కడ ప్రభుత్వం సంక్షేమ పథకాలే కాకుండా అక్కడ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. అవినీతి అక్రమార్కులను ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ చీల్చి చెండాడుతుంది. ఇక ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ సర్కార్కి పోయి వచ్చినాక ఏదో భాగవతం ముంగటేస్తుండు. ఏందది? ఇక రేపు మాపో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కైతమ్మ కూడా మళ్ళీ పోతుంది అని ఈ కథ ముంగటేస్తుండు. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, ఆడికి పోగానే ఈయనకు ధైర్యం వచ్చింది, ఇగో ఇప్పుడు ఈ పదం వాడుతుండు అని ఇప్పుడు కైతమ్మ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బొబ్బలు పెడుతున్నారు సారు. బీఆర్ఎస్ పార్టీ పతనమైనటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినాయి. బీఆర్ఎస్ పార్టీ అంటే పతనావస్థలో చివరి దశలో అంత్య దశలో ఉన్నది. వాళ్ళ పబ్బం కలుపుకోవడానికి బట్టగాల్చి ముఖం మీద వేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పన్నాగం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ పథకాల్ని పరిగెత్తించడానికి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు లాంటి మంత్రివర్గ సహచరులతో వెళ్ళి మోడీ గారిని కలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సాధించడం మా హక్కు. ముఖ్యమంత్రి గారు ప్రజలు అందరూ 3.5 కోట్ల ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? ఆయన కేంద్రం నుంచి బ్రహ్మాండంగా నిధులు వసూలు చేయాలని. సో పన్నులు కడుతున్నటువంటి రాష్ట్రంగా ప్రధానమంత్రి నుంచి నిధులు వసూలు చేసుకోవడం మా హక్కు. ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా కలవడం ప్రోటోకాల్ సర్వసాధారణమే. సో ఇటువంటి విషయాన్ని లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చెప్పేటువంటి గోబెల్స్ ప్రచారం చేసేది కవిత గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. వారి నూకలు చెల్లవు, వారి పార్టీ ఖతమైపోయింది. ఇంకా వారు చెల్లని రూపాయి. ప్రజలు వారిని కర్రుగాల్చి వాత పెట్టిండ్రు, ఇంటికి పంపిండ్రు. సో వారు అన్నీ మూసుకొని ప్రజలకు ఏమైనా సేవ చేసేటువంటి మార్గము, ప్రజలకు ఏమైనా మంచి చేసేటువంటి మార్గాల్ని చేస్తే వాళ్ళ పార్టీ ఏదన్నా 1, 2, 3, 10 సీట్లు రావచ్చు. కానీ ఇంకా ప్రజలే తప్పు చేసిండ్రన్నట్టుగా, వారే దొరలన్నట్టుగా, ప్రజలు ఓట్లేసి తప్పు చేసిండ్రన్నట్టుగా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ప్రజలు చేసిన మహా తప్పిదం అన్నట్టుగా మాట్లాడడం వాళ్ళ యొక్క అహంకారానికి, వాళ్ళ యొక్క లోపభూయిష్టానికి ఒక చిహ్నంగా ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 2028 ఎలక్షన్లో కూడా అధికారంలోకి రావడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర పరిసమాప్తం అయిపోయింది. వాళ్ళు ఇంకా లేవరు. ఇంకా లేవరని మీరు అంటారు సార్లు. ఇప్పుడు మేము ఊర్లో పోతే ఎక్కడ పోయినా గ్రామ సభలలో గందరగోళం జరిగింది. ఇప్పుడు మా కేసీరావుని
కలవరిస్తున్నారు అంటే ఇక ఇప్పుడు పండుకున్న పులి ఇప్పుడు లేచి నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదని అక్కడ అది బోండ్రిల్తుంది పెద్ద పులి. ఇక మీరేమో అయిపోయింది కథ ఇక చదువుకోవాల్సిందని మీరు అంటారు సారు. ఇప్పుడు వాళ్ళు జనాలల్లా కాళ్ళ గిరకలు కట్టుకొని ఈ పక్క ఆయనే ఆ పక్క ఆయనే ఈ పక్క ఈమె ముగ్గురు ఏకంగా కళ తిరుగుతుర్రు. పెద్ద పులి ఫామ్ హౌస్లో ఉన్నా వీళ్ళు కథ నడిపిస్తున్నారు. మరి ఇది ఎట్టయితుందో ఏం పోద్దో సారు. మొత్తానికైతే వాళ్ళకు జనాదరణ మస్తు పెరుగుతుందట. జనాదరణ మస్తుగా పెరిగితే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ పెట్టడానికి మీకు అభ్యర్థి దొరకలేదా? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ పెట్టడం అభ్యర్థి పెట్టినరా బీఆర్ఎస్ వాళ్ళు? పెట్టలే. ఎందుకు పెట్టరు అంటే మీకు అభ్యర్థి ఒకటి గుర్తు పెట్టుకోండి. మా తెలంగాణలో ఒక సామెత ఉంది, లేస్తే మనిషి కాడు అంటాడు. లేవాలి కదా, మనిషి లేవనివ్వండి ఫస్ట్, లేచి నడవనివ్వండి ఫస్ట్. ఒకటి ఏంటంటే కనుక వాగడము, ఆడంబరాలకు పోవడము, డంకా బజాయించుకోవడము కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో కొత్త కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పేద ప్రజల అండ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి నిరంతరం ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చీకటి ఒప్పందం రెండు కలిపి ఉన్నటువంటి మొన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలలో 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రాలేదు. ఆ 8 చోట్ల గెలిచింది ఎవరండి? బీజేపీ వాళ్ళు. అంటే బీఆర్ఎస్ స్పష్టంగా బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయించడం వల్లనే బీజేపీ 8 పార్లమెంట్ స్థానంలో గెలిచింది. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి కోసం పనిచేసింది. అంటే అవును, మరి వీళ్ళందరూ కూడా కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద పడ్డరు. కానీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రివర్గ సహచరులందరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉండడం ఖాయం. ప్రజల ఆశీర్వాదము కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నది. గరీబోళ్ళు ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇట్లా ఎన్నో ఫామ్ హౌస్ల నుంచి పులి బెబ్బులి గాండ్రించింది అన్నట్టుగా మాట్లాడినరు. ఎలక్షన్ల కంటే ముందు కూడా ఇట్లనే పులి గాండ్రించింది. పులిని తెలంగాణ ప్రజలే బోనుల బంధించిండ్రు. ఆ పెద్ద పులిని తెలంగాణ ప్రజలే బోనుల బంధించిండ్రు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం అనేది ఉంటే తప్ప ఆ పులి బయటకు రాదు. మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. అద్భుతమైనటువంటి అప్రూవల్ రేటింగ్స్ ఉన్నాయి. ఏ సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ వస్తున్నది. మేమందరం కూడా ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకొని కొట్లాడేటువంటి వ్యక్తులం, నిఖార్సైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. ఇక సారు మరి ఆకర్షాలకు ఏంటంటే ఇక మత్తులు లేకుండా, ఈగురం లేకుండా, ఉపాయం లేకుండా కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఇప్పుడు ఎస్ఎల్బీసీ సొరంగం ఉందో దాన్ని కెరిగిచ్చిర్రు. ఇక అందులో ఇప్పుడు ఆ టన్నెల్లో 8 మంది అక్కడనే ఇరుక్కొని పాడయ్యారు. అసలు ఏంది గందరగోళం? గింతనన్నా ఒక ప్రణాళిక లేకుండా ఏం చేస్తారు ఈ కాంగ్రెస్ నాయకులు? మళ్ళీ అంటే పొద్దుగాలు వస్తారు, చేపల కూర వండుకుంటారు, తింటారు, మళ్ళీ పొద్దుకంగా ఇంటికి పోతున్నారు అని అవి బొబ్బలు పెడుతున్నాయి సారు. ఒకటి, ఎస్ఎల్బీసీ సొరంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ గాడిదలు కాసిండ్రా, గాడిదల పళ్ళు దోమిన్రా? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏ కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 13 నెలలు అవుతోంది. ఈ నెక్స్ట్ నెల 5వ తారీఖు వస్తే 13 నెలలు అవుతుంది. సో ఈ 2 సంవత్సరాలలో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన వాళ్ళు గాడిద పళ్ళు దోమిన్రా? ఇప్పుడు వచ్చి గాంధిస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సింది అధికారం అనే మత్తుల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ అధికారం లేకుండే వారు బతకలేరు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో బ్రహ్మాండంగా కొట్లాడినాం. టీఆర్ఎస్ చేసే మంచి పనులు కూడా మెచ్చుకున్నాం, చెడు పనుల్ని శిక్షించినాం. బీఆర్ఎస్ పెద్దలకు ఎవరికి కూడా ఈ 10 సంవత్సరాలు ఉండగా ఎస్ఎల్బీసీ సొరంగం గుర్తుకు రాలే. అధికారం పోగానే ఎస్ఎల్బీసీ సొరంగం గుర్తుకొచ్చింది. అధికారం మత్తు, అధికార పిచ్చి మదము ఎవరికి ఉన్నదో, ప్రజల పక్షం ఎవరో, అధికారం అంటే లేని వాళ్ళు ఎవరో ప్రజలకు పాలు తెలుసు, నీళ్లు తెలుసు. ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళ మాటలు గాలి మాటలు, ఆ గాలి మాటలు ప్రజలు ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. ఇక మరి
నేను తెలంగాణ పగ్గాలు చేపట్టినాక నీ దండం పెడితే మరి కేసీరావయ్యకు సెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. ఇప్పుడు మాట్లాడారు రేవంతం సారే పోయినాకో ఇటు మళ్ళీ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కథ 55 కోట్లు విదేశీ రూపంలో దారి మళ్ళించిందని అదో కథ అది అన్య పడబెట్టిరాట. ఇక ఇటు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వరకు ఇద్దరు మొగలు మాట్లాడుకున్న ముచ్చట కూడా కొద్దిగా ఇన్నరాట. మరి ఇదంతా లోకం అంతా ఎల్చిపారింది. ఇప్పుడు ఎందుకు సల్లగా అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ అయ్య ఎందుకు వెనకడుగు చేస్తున్నాడు ఈ విషయంలో అనేది ఇప్పుడు ఇక్కడ చర్చ నడుస్తుంది. ఊళ్ళో కూడా పాకింది అప్పుడే గుసగుసగా. ఒకటి, ఎవరిని వ్యక్తిగతంగా కక్షగట్టి జైళ్ళల్లో వేసేటువంటి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రజలు అధికారం ఇచ్చింది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదని బాగా తెలిసినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఫార్ములా రేసు కార్లు కానీ ఫోన్ ట్యాపింగ్ కార్ల కేసులు కానీ జరిగినటువంటి అవినీతి మీద చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నాయి. ఎప్పుడైనా ఎవరినైనా వ్యక్తిగతంగా వెంటాడి వేధించడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే కాదు. సో తప్పకుండా ఆ కేసులలో వారు తప్పు చేసినట్టు నిరూపితమైతే తప్పకుండా వారు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోక తప్పదు, జైలు ఊచలు లెక్క పెట్టడం తప్పదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు డైరెక్ట్గా తీసుకునేటువంటి ప్రభుత్వం కాదు. మాది ప్రేమ దయగల్ల ప్రభుత్వం. అదే రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న డ్రోన్తో కేటీఆర్ ఫామ్ హౌస్ని చిత్రీకరిస్తే తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారిని జైలు వేసారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కానీ అలాంటి కక్షపూరితమైనటువంటి వ్యక్తిత్వము మనస్తత్వం రేవంత్ రెడ్డి గారిది కాదు. ప్రజల కోసం సేవ చేసేటువంటి మనస్తత్వం. ఒకవేళ వాళ్ళు నేరం చేసినట్టుగా, తప్పు చేసినట్టుగా నిరూపితమైతే చట్టం, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇక మరి ఇప్పుడు జిల్లా ఈ ఆఖరిసాలకు ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవులు ఏందో ఇంకా అది ఏది లేదు ఎక్కలేదు, ఇంకా రాశి వస్తలేవు, ఈ రంగానికి వస్తలేవు అనేది చర్చ నడుస్తుంది. మరి కార్యకర్తలలో కొన్ని కోళ్ళగా లెంకలు కొడుతున్నాయి. మరి ఎట్లా ఇది ఏమన్నా కథ జర నడిపించారా? జిల్లా అధ్యక్ష పదవులు ఎందుకని ఆలస్యమవుతున్నాయి సారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల వారికి, కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి, మా అధిష్టానానికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో. పార్టీని బలంగా నిర్మాణం చేయాలా, బూత్ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, క్షేత్ర స్థాయి నుంచి అనేటువంటి బలమైనటువంటి ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. తప్పకుండా అవి రావాల్సినప్పుడు వస్తాయి. ఏ పదవులు ఎప్పుడు ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతూ మనం ఇంట్లో కూర్చున్నా కూడా పదవులు వస్తాయి. సో దాని గురించి ఎవరు తొందరపడాల్సినటువంటి పని లేదు. మన పని మనం చేసుకుంటూ పోతే కనుక నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే డెఫినెట్గా బ్రహ్మాండమైనటువంటి పదవులు వాళ్ళనే ముద్దాడుతాయి పదవులు వచ్చాయని జగన్ పెరిగినటువంటి సత్యం ఇదంతా కూడా. ఇక మరి ఇంకోటి ఏంటంటే కుండల బువ్వ లేదు అంటారు. మరి కుండల బువ్వ లేకపోతే మరి ఎట్లా మరి బువ్వ తెలంగాణ జనాలకు అనేది కూడా కొంత ఆడ ఇదవుతుంది సార్. మరి ఎట్లా చేస్తారు ఈ తెలంగాణ సంసారాన్ని, ఎట్లా నూక్కపోతారు ముందుకు? 60,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ 2014లో పొందిండు. దాన్ని 7,12,000 కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా చేసింది. అంటే ఒక ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. 7 లక్షల రూపాయల కేసీఆర్ చేసినటువంటి అప్పుల మీద నెలకి 7,000 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్నది మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంది అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద పెట్టేటువంటి డబ్బులన్నీ కూడా వడ్డీ రూపకంగా కేసీఆర్ చేసినటువంటి అప్పులకు వడ్డీల్ని మిత్తిలు కట్టేటువంటి పరిస్థితి ఉన్నది. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు కూడా తెలవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు 10 ఏళ్లల్లో 6 లక్షల పైచిలుకు కోట్ల అప్పులు చేసినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసింది. ప్రజలు ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి అన్న ఒక్కొక్క ఇటుకని పేరుస్తూ సంక్షేమ
సంక్షేమ పథకాల్ని పేదోళ్లకు గరీబోళ్ళకి అందించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తప్పకుండా పేద ప్రజలు గరీబోళ్ళు దాన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే కనుక ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతులని భూములకి నేను నిరుపేద రైతు కూలీలకు 12,000 ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మెల్లమెల్లగా మీరు అన్నట్టు కుండల బువ్వ జమ చేసే పంచుతున్నది, కుండల నీళ్లు జమ చేసే పంచుతున్నది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి, పేదల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గిదుల్లో మొత్తానికి గాంధీ భవన్లో ఇప్పుడు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన మాటల్లో మనకు ఏమర్థమవుతుంది అంటే, నీ దండం పెడితే తాడుకు పెట్టలేదు, తవుడుకు పెట్టలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు వైద్యకు మేము హామీలు ఇచ్చినాము, జనాలకు ఇచ్చే తీరుతాము. కాకపోతే కుండల బువ్వలేదు కాబట్టి షెడ్డో పాటో నెమ్మదిగా నిమ్మలంగా తాంబేలు పోయినట్టు పోతాం. మేము అనుకున్న హామీలు మాత్రం తప్పకుండా నెరవేరుస్తాం అనేది మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్లో ఈ రకంగా శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా ఈ రకంగా మన ఏఎన్ఎన్కు అమ్మాయి వెళ్ళబోసుకుని బిడ్డలారా చూద్దాం. ఇంకా కూడా కొన్ని కోడియాగలు ఏ మాట్లాడినా మీరు విన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.